ఈ మధ్య కాలంలో ఎన్నో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం. ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్టులు మాత్రమే కాదు, ఇటు బుల్లితెర రంగానికి చెందిన ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు కూడా అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేశాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఓ పక్క సినిమాలతోనూ మరోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ యంగ్ యాక్ట్రెస్ చిన్న వయసులోనే హఠాత్తుగా కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ యాక్ట్రెస్ ఎవరో కాదండి, దివ్యాంక సిరోహి. హర్యానాకి చెందిన ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి. ముందు మోడల్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత యాక్ట్రెస్ గా హర్యానాలో ఎన్నో సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా మరోపక్క హిందీలో ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా యాక్ట్రెస్ గా కనిపించి అలరించింది. అలా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను, అంతేకాకుండా హర్యానా, పంజాబీ, హిందీ భాషల్లో ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ లోను నటించే యాక్ట్రెస్ గాను మరియు వెండితెర మీద నటించే హీరోయిన్ గా కూడా అలరించింది. ఈమె వయసు కేవలం 29 ఏళ్ళు. 29 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుని కెరియర్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న దివ్యాంక హఠాత్తుగా గుండెపోటు రావడం, హాస్పిటల్ కి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే కార్డియాక్ అరెస్ట్ తో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకుండానే దివ్యాంక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఆమెతో పాటు నటించిన ఆర్టిస్టులు మరియు ఎంతో మంది సీనియర్ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ యంగ్ యాక్ట్రెస్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.